రంగారెడ్డి జిల్లా కేంద్రంలో 25వ తేదీ నుండి 28 వరకు జరిగిన తెలంగాణ రాష్ట్ర సిపిఎం 4వ మహాసభలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు సిపిఎం పార్టీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బంధు సాయిలు. సిపిఎం పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా నుండి రాష్ట్ర మహాసభలకు 13 మంది ప్రజా ప్రతినిధులు హాజరు కావడం జరిగిందన్నారు. జిల్లాలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన అంశాలు చర్చించడం జరిగిందని తెలిపారు. అందులో 49 సమస్యల తీర్మానాల్ని మహాసభలు ఆమోదించినట్లు చెప్పారు. భూపాలపల్లి జిల్లాకు రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించిన తల్లిని వీరభద్రంకు, గొల్లపల్లి నాగయ్య, ఎస్ వీరయ్య, వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలంలో భూపాలపల్లి జిల్లా అభివృద్ధి కోసం 5 లక్షల కోట్ల రూపాయలు తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరుతున్నామన్నారు. ఈ ప్రాంతానికి బొగ్గు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామన్నారు. సిపిఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రధానంగా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డి పట్టణంలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరిగినాయి. ఈ జిల్లా నుంచి 13 మంది ప్రతినిధులు ఆ రాష్ట్ర మహాసభలకు హాజరైనరు. ఇలా జిల్లాలో ఉండే అటువంటి సమస్యలు, రాష్ట్రంలో ఉండే అటువంటి సమస్యలన్నింటినీ ఆ మహాసభలో చర్చించడం. ప్రధానంగా 49 తీర్మానాలని మా మహాసభ ఆమోదించింది. అదేవిధంగా ఈ జిల్లాకు రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించినటువంటి తమ్మినేని వీరభద్రం గారికి, గొల్లపల్లి నాగయ్య గారికి, ఎస్ వీరయ్య గారికి, ఈ జిల్లా గైడ్ అన్నటువంటి వెంకటేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సమరశీల పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే 5 లక్షల కోట్ల రూపాయలని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇండ్ల పట్టాలు లేనటువంటి కాలనీలన్నిటికీ తక్షణమే ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాత ఎర్ర చెరువులో గుడిసెలేసినటువంటి పేదలందరికీ బేషరతుగా ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టు మిత్రులందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇట్లాంటి సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. సింగరేణి, జెనుకో, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టు పరిశ్రమల కింద భూములు కోల్పోయినటువంటి నిర్వసితులందరికీ నష్టపరిహారం ఇవ్వాలి. R&R ప్యాకేజీ కింద ఇండ్లు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. గడ్డిగారి పెళ్లిని లేపి మోడల్ కాలనీని నిర్మించాలి. దుబ్బపెళ్లిని లేపి మోడర్న్ కాలనీని నిర్మించాలి. ఈ సింగరేణి, జెనుకో ఆధారిత పరిశ్రమలు, బొగ్గు శుద్ధి కర్మాగారం, ఎరువుల కర్మాగారం, సిమెంటు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఉండే అటువంటి పెండింగ్ సమస్యలు, ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికులకు 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలు సాధన కోసం సిపిఎం పార్టీ ఉద్యమాల సారథి వారధి సిపిఎం పనిచేస్తుందని చెప్పి ప్రెస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం.